వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఆంధ్రా కింగ్ తాలూకా రామ్ పోతినేని ఉపేంద్ర కీలక పాత్రలు పోషించినటువంటి సినిమా. ఒక హీరో అభిమాని తనను అభిమానించేటువంటి ఆ హీరో కోసం ఎక్కడ దాకా వెళతాడు, ఒకానొక సందర్భంలో ఆ హీరో కష్టాల్లో పడ్డాడని తెలిసినప్పుడు ఏం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అనేటువంటి ఒక పాయింట్ తోటి మహేష్ బాబు పి అనేటువంటి దర్శకుడు రూపొందించినటువంటి సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఇక్కడ ఆంధ్రా కింగ్ అంటే ఒక సినిమా స్టార్. మనందరికీ తెలుసు, మన సినిమా స్టార్లకి ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. అభిమానులు తమ హీరోని అలా సంబోధించుకోవటం అనేది ఒక ఆనవాయితీగా మారినటువంటి సందర్భం మనకందరికీ తెలుసు. ప్రతి స్టార్ కు కూడా, ప్రతి హీరో కూడా ఏదో ఒక ట్యాగ్ ని అభిమానులు తగిలించుకుంటారు. అట్లా ఈ సినిమాలో ఆంధ్రా కింగ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ని ఉపేంద్ర పోషించాడు. మరి ఆయన్ని అభిమానించేటువంటి అనేక మంది వేలు లక్షల కొద్ది అభిమానుల్లో సాగర్ అనేటువంటి ఒక అభిమాని కథ ఇది. ఆంధ్రా కింగ్ తాలూకా అంటే మనం ఒకరిని అడ్రస్ చేసేటప్పుడు నువ్వెవరి తాలూకా అని అనటం మనందరికీ తెలుసు. అంటే ఎవరబ్బాయివి నువ్వు అని తెలుసుకోవటం కోసం కొత్త వాళ్ళు ఒక అతన్ని నువ్వెవరి తాలూకా అంటే నేను పలానా వాళ్ళ తాలూకా అని చెప్పి ఆ పేరు చెప్పడం అనేది తెలుసు. ఇక్కడ ఆ అభిమాని, ఆ సాగర్ అనే అభిమాని ఏం చెప్తాడు తన అడ్రస్ అంటే ఆంధ్రా కింగ్ తాలూకా అంటాడు. అంటే ఆంధ్రా కింగ్ ని అభిమానించేటువంటి ఒక అభిమాని, వీరాభిమాని. సో చిన్నతనం నుంచి కూడా ఆ ఆంధ్రా కింగ్ మీద విపరీతమైనటువంటి అభిమానం పెంచుకున్నటువంటి అతను ఆ హీరో 100వ సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్నప్పుడు ఏం చేశాడు అనేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎమోషనల్ వేలో ఆ డైరెక్టర్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ నిజంగానే ఒకానొక సందర్భాల్లో హృదయాన్ని తడి చేస్తుంది. కళ్ళు చెమ్మగిల్లేటువంటి సన్నివేశాలు కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. నిజానికి పైన చూసినప్పుడు ఒక సినిమా స్టార్ ని అభిమానించేటువంటి ఒక యువకుడి కథ అని చెప్తే చాలా తేలిగ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వన్స్ ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళి 20 నిమిషాల సేపు వరకు కూడా కథానాయకుడైనటువంటి సాగర్ అంటే రామ్ పోతినేని క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వకపోతే మనం ఆశ్చర్యపోతాం. ఏంటి హీరో ఇప్పుడు దాకా రాలేదు, ఇది రామ్ పోతినేని సినిమా కథ అని చెప్పేసి మనం ఆశ్చర్యపోతాం. ఆ 20 నిమిషాల సేపు కూడా ఆంధ్రా కింగ్ కి సంబంధించినటువంటి ఆయన పేరు అంటే ఆ సినీ హీరో పేరు సినిమాలో సూర్య, ఉపేంద్ర పోషించినటువంటి పాత్ర పేరు. సో ఆయన క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి దర్శకుడు ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత అతని అభిమాని ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బయటికి పెట్టాల్సి వచ్చినటువంటి సందర్భంలో తన ఎంట్రీ కనిపిస్తుంది, రామ్ ఎంట్రీ. సో అక్కడి నుంచి కథ పరుగులు పెడుతుంది. నిజం చెప్పాలంటే మొదటి సగం చూసినప్పుడు ఓకే పర్వాలేదులే అనిపించేటువంటి కథ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక పావు గంట గడిచిన తర్వాత నుంచి ఒక ఊపిరి సల్లపనివ్వనటువంటి ఒక భావోద్వేగంతో ఆయన కథనాన్ని నడిపినటువంటి తీరు నిజంగా అభినందనీయమని చెప్పాలి. ఆ క్లైమాక్స్ కూడా అంటే క్లైమాక్స్ కూడా తను రూపొందించినటువంటి విధానం, ఆ బాండింగ్, ఆ హీరోకి అభిమానికి మధ్య ఉండేటువంటి బాండింగ్ ని ఆయన తెర మీద చూపించినటువంటి విధానం నిజంగా చాలా ఆసక్తిదాయకంగా అలాగే ఉద్వేగభరితంగా వచ్చాయని చెప్పాలి. ఆ పాత్రలో అంటే ఒక డైలాగ్ ఉంటుంది ఇందులో. ఈశ్వర్ అనేటువంటి క్యారెక్టర్ పోషించినటువంటి రాహుల్ రామకృష్ణ హీరో స్నేహితుడి పాత్ర. దూరంగా అంటే సముద్రం పక్కన ఉండేటువంటి ఒక విలేజ్, లంక గ్రామం అంటారు. గోడపల్లి అనేటువంటి ఒక లంక గ్రామం, చుట్టూ నీరే, సముద్రం, వాటి మధ్యలో ఉండేటువంటి చోటు అది. అక్కడికి వెళ్ళాలంటే, ఆ లంకకి వెళ్ళాలంటే నీళ్ళలోంచి వెళ్లాల్సిందే. సో అలాంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళు సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు ఈశ్వర్ అంటాడు, సూర్యుడు సాగరుడు. సో వీళ్ళిద్దరూ కూడా అంటే సూర్యరశ్మి సాగరుడి మీద, సముద్రం మీద పడుతున్నప్పుడు మనకిద్దరు కలిసినట్టు అనిపిస్తుంది. కానీ సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, సముద్రం కింద ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా కలవరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే డైలాగు. సూర్యుడు సాగరుడు ఎప్పటికీ కూడా కలవు అని చెప్పేసి ఈశ్వరుడు అంటాడు. ఆ డైలాగ్ కి మళ్ళీ చివర క్లైమాక్స్ లో కూడా అదే ఈశ్వర్ చేత చెప్పించాడు మళ్ళీ కలిశారు అని, ఎలా కలిశారు అనేది. సో దాన్ని అలాగే ఇంకొక పాయింట్ కూడా, అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని సూర్య క్యారెక్టర్, ఆంధ్రా కింగ్ క్యారెక్టర్ ఎదుర్కొన్నప్పుడు ఫోన్ కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది.
ఆ ఫోన్ కన్వర్జేషన్ కి అంటే సూర్యని కష్టాల్లో నుంచి 100వ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాత చేతులెత్తేసి నేను తప్పుకుంటాను అన్నప్పుడు ఒక హీరో పరిస్థితి ఎలా ఉంటుంది? 100వ సినిమా అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాగా ఉంటుంది ఏ కథానాయకుడికైనా. అది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది, నిర్మాత చేతులెత్తేసాడు అనేటువంటి విషయం బయట గనక వస్తే ఆ స్టార్ కి ఎంతటి అప్రతిష్ట. ఇదే ఫీల్ అవుతాడు సూర్య. దానికోసం తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆర్థిక సాయం కోసం ప్రయత్నించడం. ఒక ఫైనాన్షియర్ అనుకోండి, ఆయన కాల్ చేసినప్పుడు ఆ ఫోన్ కన్వర్జేషన్ జరిగేటువంటి ఆ సన్నివేశం సినిమా మొదట్లో జరుగుతుంది, మొదటి 20 నిమిషాల్లో. దానికి మళ్ళీ సెకండ్ హాఫ్ లో అదే ఫోన్ కన్వర్జేషన్ కి ఒక కీలకమైనటువంటి ఆ సన్నివేశాన్ని జోడించి తను లింక్ చేసినటువంటి విధానం హీరో రామ్ తోటి, అది దర్శక ప్రతిభకి ఒక తార్కాణం అని చెప్పుకోవాలి. ఇలాంటి సన్నివేశాలు అంటే ఒక సన్నివేశానికి ఇంకొక సన్నివేశానికి తను ముడివేసినటువంటి తీరు, లింకు కలిపినటువంటి తీరు నిజంగా ముచ్చట వేసింది. చాలా మంది అంటే అంతగా ఈ రోజుల్లో ఆ వీరాభిమానులు ఎక్కువ మంది ఉండకపోవచ్చు ఈ కాలంలో, కానీ ఇప్పటికి ఇది 2000 మొదట్లో జరిగినటువంటి కథగా మనకు చూపించారు. తను ప్రేమించినటువంటి అమ్మాయి రాజమండ్రిలో ఆ థియేటర్లో ఆంధ్రా కింగ్ సినిమాలు చూస్తూ అక్కడ ఆ థియేటర్ ని తమ హీరో కోసం అందంగా ముస్తాబు చేసేటువంటి ఒక అభిమానిగా, ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రామ్ పోతినేని, అదే ఓనర్ అంటే ఆ థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మిని ప్రేమించి, ఆ థియేటర్ పేరు కూడా మహాలక్ష్మి, ఆమె పేరు మీదే ఆ పేరు పెట్టాడు ఆ తండ్రి. ఆ తండ్రి క్యారెక్టర్ మురళీ శర్మ పోషించాడు. ఒక అభిమాని అంటే థియేటర్ ముందు జెండాలు కట్టుకునేటువంటి ఒక అభిమానికి నా కూతుర్ని ప్రేమించేటువంటి అర్హత ఉందా, నువ్వెక్కడా నేనెక్కడా అని చెప్పి ఆ అంతస్తుల గొడవ అక్కడ ఆ కథలో ఉంది. అలాగే ఈ లంక గ్రామాలలో జనం అంతా కూడా పనిపాటు చేసుకున్నటువంటి కార్మికులు అందరూ కూడా అలాంటి ఆ నేల మీద నుంచి నువ్వు వచ్చిన వాడికి నా కూతురు కావాలా అని ఆ కులం కూడా, అంటే కులం పేరు చెప్పలేదు కానీ అక్కడ కులం యొక్క ప్రస్తావన కూడా అన్యాపదేశంగా ఇచ్చాడు, పరోక్షంగా దర్శకుడు చూపించాడు. అంటే కులాల గొడవ కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. సో అలా ఒక తక్కువ కులానికి చెందినటువంటి యువకుడుగా మనకి హీరో కనిపిస్తాడు రామ్ పోతినేని. సో అక్కడి నుంచి అతను ఎలా ఒక పట్టుదలతోటి ఎలా ఎదిగాడు, ఏం చేశాడు, ఆ తనకి కూతుర్నివ్వటానికి ససేమిరా అన్నటువంటి ఆ కాబోయే మామతోటి అతను ఏం శపథం చేశాడు, దానికోసం అతను ఏం చేశాడు, మళ్ళీ హీరో కోసం తనకి హీరో ముఖ్యమా లేకపోతే తన ప్రేయసి ముఖ్యమా అనుకున్నప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తను అభిమానించే హీరో కోసం ఏం త్యాగానికి సిద్ధపడ్డాడు, ఇలాంటి ఈ కీలకమైనటువంటి ఘట్టాలు వీటన్నిటిని కూడా చాలా బాగా దర్శకుడు తీర్చిదిద్దాడని చెప్పాలి. అవన్నీ కూడా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ప్రేక్షకుడితో ఉండటం వల్ల సినిమా చాలా వరకు కూడా అంటే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మరింత కనెక్ట్ అయ్యేటువంటి సన్నివేశాలు ఉండే ప్రేక్షకుడి తోటి. సో అందువల్లే ఈ సినిమాని చూసిన వాళ్ళు చాలా వరకు కూడా నిరాశ చెందరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి క్యారెక్టర్ లో ఆమె ప్రదర్శించినటువంటి అభినయం ఇప్పటి వరకు ఆమె చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి, కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకుంది, కానీ ఒక మిస్టర్ బచ్చనటువంటి సినిమాతోటి పరిచయం అయినటువంటి ఆమె ఆ తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి కాంత అనేటువంటి సినిమాలో కూడా తను మంచి పర్ఫార్మెన్స్ చూపించిన ఆ సినిమా కూడా ఆడలేదు. ఇప్పుడు ఇది 4వ సినిమా, ఆమె నటించినటువంటి 4వ సినిమా. కమర్షియల్ గా ఈ సినిమా కూడా వర్కౌట్ కాకపోతే ఏంటి పరిస్థితి, ఆమె కెరీర్ ఏమవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. సో కమర్షియల్ ఆస్పెక్ట్ ని పక్కన పెడితే ఆమె నటించినటువంటి విధానం, ఆ కీలకమైనటువంటి సన్నివేశం, హీరో తనకు ప్రేయసి కావాలా లేకపోతే హీరో కావాలా అనేటువంటి ఒక స్థితి ఏర్పడినప్పుడు అతను తీసుకునేటువంటి నిర్ణయం, ఆ నిర్ణయం దగ్గర ఆమె చూపించినటువంటి హావభావాలు ఖచ్చితంగా ఒక కొత్త అమ్మాయి చేసినట్లుగా అయితే లేదు. చాలా బాగా ఆ హావభావాలు ప్రదర్శించి నిజంగా శభాష్ అనిపించుకునేటువంటి నటన ప్రదర్శించిందని చెప్పాలి. హీరో తండ్రి క్యారెక్టర్ రావు రమేష్, తల్లి తులసి. సో కొడుకు ఒక హీరోని అభిమానించినప్పటికీ కూడా ఎందుకు అభిమానిస్తాడు ఏంటి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కొడుకుని చూస్తూ వచ్చాడు కాబట్టి తనని సపోర్ట్ చేసేటువంటి క్యారెక్టర్ లో రావు రమేష్ ప్రదర్శించిన నటన కానీ, అలాగే ఒక అమాయకమైనటువంటి అమ్మ పాత్రలో తులసి చేసినటువంటి అభినయం కానీ పర్ఫెక్ట్ గా వాళ్ళిద్దరు కూడా సరిపోయారు. మురళీ శర్మ నటన ఇంకా ఆయనకి ప్రతి నాయకుడుగా అలాంటి పాత్రలు కొట్టిన పిండి కాబట్టి ఆయన కూడా తన పాత్రలో అతి సునాయాసంగా చేసుకుపోయాడు.
అలాగే హీరో స్నేహితుడిగా రాహుల్ రామకృష్ణ, అలాగే ప్రొజెక్టర్ ఆపరేటర్ గా సినిమా థియేటర్లో సత్య. సో అతను కూడా కీలకమైనటువంటి సందర్భాల్లో సినిమాకి పనికొచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా రాహుల్ రామకృష్ణ అలాగే సత్య కూడా వాళ్ళ మీద కూడా కీలకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా మంచి ఆర్టిస్టులు కాబట్టి సరైనటువంటి నటనతోటి ఆ పాత్రను పండించారని చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా తమ పాత్రల్ని చేసుకుంటూ పోయారు. ఇవి ప్రధానంగా సినిమాలో కీలకమైనటువంటి పాత్రలు. రచయితగా కూడా చాలా సందర్భాల్లో ఆ సన్నివేశాలకు తగ్గట్టు సందర్భానుసారం మహేష్ బాబు రాసినట్టు, అంటే దర్శకుడే ఈ సినిమాకి రచయిత. తను రాసినటువంటి సంభాషణ కూడా చాలా బాగా రక్తి కట్టించాయని చెప్పాలి. సో ఎక్కడా కూడా పరిణితి లేకుండా డైలాగ్స్ రాశాడు అనేటువంటి అభిప్రాయం ఎక్కడా కలగకుండా చాలా మెచ్యూరిటీ తోటి ఆ డైలాగ్స్ తను రాశాడు సన్నివేశాలకు తగ్గట్టు. సో అలా రైటర్ గా కూడా ఈ సినిమాతో అతను సక్సెస్ అయ్యాడని చెప్పాలి మహేష్ బాబు. ఇక వివేక్ మెర్విన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు అంత గొప్పగా పాపులర్ కాకపోయినా సినిమా రిలీజ్ కు ముందు, సినిమాలో మాత్రం ఎక్కడా కూడా ఇవి పంటి కింద రాళ్ళు అంటారు కదా, ఆ సన్నివేశాలు గబక్ వచ్చేసి ఎందుకు ఈ పాట వచ్చింది అలా ఎక్కడా కూడా లేకుండా ఆ పాటలన్నీ కూడా సందర్భాలకి అతికిపోయినట్టే ఉన్నాయి. ఇక నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకి ఆయన ఇచ్చినటువంటి ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా కీలకం అని చెప్పాలి. సో అట్లాగే సినిమాటోగ్రఫీ అన్ని కూడా బాగానే ఉండే. టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్టాండర్డ్ లో ఉంది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ లాంటి ఒక బిగ్ బ్యానర్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా ఉండటం. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఒక హీరో, ఏ హీరోకైనా సరే కొంతకాలం వరకు, కొన్ని సంవత్సరాల వరకు హీరోగా కొనసాగుతారు. ఆ తర్వాత ఆయన మార్కెట్ పడిపోయి కొత్త రక్తం రావటం వల్ల, తరం మారినందువల్ల తను పక్కకు తప్పుకోవాల్సి రావటము, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవటము మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి ఒక పరిస్థితి ఏర్పడితే ఆ హీరో ఎలా ఉంటుంది, ఆయన మానసిక స్థితి అనేది దానికి కూడా చాలా బాగా దర్శకుడు చూపించాడు. అలాంటి పరిస్థితి తమ హీరోకి ఎదురవబోతుంటే ఆ అభిమానులు ఎలా తలడిల్తారో అది కూడా రామ్ పాత్ర ద్వారా కూడా చూపించారు. సో మొత్తానికి చూసుకున్నప్పుడు ఈ సినిమా నిజంగానే బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని చెప్పి ఏదైతే పెట్టారో ఈ సినిమాకి ఒక క్యాప్షన్, నిజంగా అది ఒక అభిమాని ఆ మనస్తత్వాన్ని, సో దాన్ని చాలా చక్కగా దర్శకుడు ఆవిష్కరించాడు. సో ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 3/5.